ఏం చేస్తున్నావు మనశ్రీ? పథకాన్ని అమలు చేస్తాడు. ఒకరోజు ఉదయం సుజాత పాపను ఎత్తుకున్నావా? చిరాకు పడుతూ కోటేశ్వరరావు అక్కడికి వస్తాడు. ఏమైందండి గారు? ఎందుకలా ఉన్నారు? బజ్జుకోబెట్టు పాపకు. పనివాళ్ళని నమ్మకూడదమ్మా. ఆ? జీతం చేతికి అందితే చాలు. పనికి బజ్జుకోబెట్టు చిన్న. ఈ వంటపిల్ల ఈ రోజు పనికి రాలేదు. నాకా ఉదయం లేవగానే జుట్టేస్తున్నావా? నాలుగుతో పీకేసి జుట్టేస్తావా? బాబాయ్ గారు, నాకు వంట చేయడం వచ్చింది. ఈ రోజు వంట నేను చేస్తానులేండి. అయ్యో నీకెందుకు ఏడుస్తున్నది పాపం ఏయొకట. నేను చేస్తాను. అని చెప్పి పెద్ద కోడలు టీ పెట్టి అందరికి ఇస్తుంది. వాటిని తాగిన కోటేశ్వరరావు ఇలా అంటాడు. వావ్, బజ్జుకోబెట్టు. ఇలాంటి టీని నేను ఇంతవరకు తాగలేదు. చాలా బాగుందమ్మా నీ టీ. పాట పాడు, ఒళ్ళొల్లాయి పాట. కోటేశ్వరరావు, అమ్మా, పాడవా? అనుకోకపోతే ఎందుకు? ఈరోజు నా కోసం కాస్త నీ చేతులతో రుచికరమైన వంట చేసి పెట్టు. ఈ పని వాళ్ళ వంట తిని తిని నోరు చెప్పబడిపోయింది. అలాగే బాబాయ్ గారు. ఇక ఆ రోజు నుంచి అందరికీ పెద్ద కోడలే వంట చేస్తూ ఉంటుంది. ఇక కొద్ది రోజుల తర్వాత తోటమాలి రాలేదని మళ్ళీ వారి ముందు నటిస్తూ ఉంటాడు కోటేశ్వరరావు. మావి గారు, నేను రోజంతా ఖాళీగానే కూర్చుంటున్నాను కదండి, పర్లేదులేండి, ఆ పని ఏదో నేను చేస్తాను, నాకు కాస్త టైం పాస్ అవుతుంది అని అంటాడు రవి. ఇక ఆ రోజు నుంచి తోట పని మొత్తం రవి చూసుకుంటూ ఉంటాడు. మళ్ళీ మరికొద్ది రోజుల తర్వాత పని పిల్ల రాలేదని మళ్ళీ నాకు వాడతాడు. అన్నయ్య గారు, మీరేం కంగారు పడకండి. ఇల్లంతా నేను శుభ్రం చేస్తానండి. అయ్యో, నీకెందుకమ్మా శ్రమ? అయినా ఇలాంటి పనులు నీకు ఎలా చేస్తానమ్మా? మన పనులు మనం చేసుకోవడంలో తప్పేముందన్నయ్య? ఆయన ఈ పని నాకు మామూలే కదా.